హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాహితి వ్లాగ్స్. చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్స్ పెట్టక, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పెట్టట్లేదు. సో ఈరోజు మా వదిన శ్రీమంతం. ఆల్రెడీ పెళ్లి వీడియోస్ చూసే ఉంటారు కదా, చూడకపోతే ఇక్కడ లింక్ ఇస్తాను, ట్యాప్ చేసి చూసేయండి. డెకరేషన్ అంతా అయిపోయింది, ఇంకా వదిన కూడా రెడీగా ఉంది. 1 2 3 అవన్నీ మేము నెంబర్స్ వేసాం చాక్ పీసెస్తో, అవి కలర్ఫుల్గా. సో ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా వచ్చేసారు. ఇంకా ఫోటోగ్రాఫర్ లైటింగ్స్ అవన్నీ సెట్ చేసుకుంటున్నారు. సో వదిన కూడా రెడీ అయిపోయి కూర్చున్నారు అక్కడ. మీరు బేబీ బాయ్ అనుకుంటున్నారా, బేబీ గర్ల్ అనుకుంటున్నారా? మొత్తం వీడియో చూసి మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఇక్కడ చార్ట్ మీద ట్రీ కనిపిస్తుంది కదా, దానికోసం ముందు ముందు చెప్తా. ఇక్కడ అన్నయ్య వాళ్ళు ఏమైతే ఇస్తారో ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ కావిడ్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ సర్దేసి పెట్టారు రెడీగా. ఇక్కడైతే వదిన వాళ్ళ అమ్మగారు వాళ్ళు తెచ్చినవన్నీ ఇక్కడ సర్దారనమాట. ఇక్కడ కూడా సేమ్ స్వీట్స్ ఫ్రూట్స్ ఇంకా చిన్న చిన్న కృష్ణుడులు క్యూట్ క్యూట్ డాల్స్ అవన్నీ కూడా పెట్టారు. ఇక్కడ కామెడీ ఏంటంటే, మా తమ్ముడికి ఫోటో తీయని ఫోన్ ఇస్తే వాడేమో వీడియో క్లిప్ తీశాడు. సర్లే వీడియో క్లిప్ ఉంది కదా అని నేను ఇక్కడ యాడ్ చేసేసాను. అండ్ ట్రీ గురించి ముందు ముందు చెప్తా అన్నాను కదా, బేబీ బాయ్ అనుకో బ్లూ ఓట్ వేయాలి, బేబీ గర్ల్ అనుకో పింక్ ఓట్ వేయాలి. సో ఎవరైతే వస్తారో పేరెంట్ కాల్ వీళ్ళందరి చేత వేస్తామన్నమాట. ఎక్కువ ఓట్స్ ఎవరికి వచ్చాయో చూద్దాం. అండ్ బేబీ పుట్టాక కరెక్టా మన అసంప్షన్ అన్నది చూద్దాం. 7th మంత్లో శ్రీమంతం చేస్తారు కాబట్టి 7 నెంబర్స్ వేసి 7 డిఫరెంట్ షేప్స్ అయితే వేసాము. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ కోలాటం చేసి తీసుకొస్తారంట. ఇంకా పక్కన అటు ఇటు నుంచి మేము ఫ్లవర్స్ వేస్తాము. సో ఎంట్రన్స్ స్టార్ట్ చేసే ముందు ఫోటోగ్రాఫర్ కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నారు. ఇంకా ఇప్పుడు కోలాటం స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ అన్నయ్య వెయిటింగ్ అనమాట ఫ్లవర్ బొకే ఇవ్వడానికి ఎంట్రన్స్లో.
ఈ ఎంట్రన్స్ అవి అయ్యేసరికి చాలామంది ఓట్స్ కూడా వేసేసారు. ఇప్పుడు అన్నయ్య అండ్ వదిన టర్న్. వాళ్ళకైతే బేబీ బాయ్ అనిపిస్తుందంట. చూద్దాం మన ప్రిడిక్షన్ కరెక్టో రాంగో. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బేబీ బాయ్కే ఓట్ చేశారు అనుకోండి. ఇంకా కొంతమంది అయితే బ్లూ అండ్ పింక్ కూడా వేసేసి ట్విన్స్ అని చెప్తున్నారు. ఇక్కడ మా అత్త పేరెంట్ కాలనీ క్వశ్చన్స్ అడుగుతుంది. ఎవరైతే క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పారో వాళ్ళకి ఒక గిఫ్ట్ అన్నది ఇస్తారనమాట. సో అదే డిస్కస్ చేసుకుంటున్నారు ఇక్కడ. వీలైతే నేను ఆడియో కూడా పెడతాను. సో మీరు కూడా గెస్ట్ చేద్దరు కానీ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటన్నది. చెయ్యలేనిది 10తో చేయగలిగింది అంతే. అదే 5తో చేయలేము, 10తో చేయగలమండి. అంటే ఒకటే క్వశ్చన్ అంటారు అంతే. చెప్పండి కరెక్ట్గా రావాలి. క్లాప్స్ అంటే 5తో చేయలేము, 10తో చేయలేము. ఆయన అగ్నిహోత్రుడా అండ్ హియర్ వి గో రిటర్న్ గిఫ్ట్స్. ఇక్కడ జ్యూట్ బ్యాగ్ అండ్ తొంబలం ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ కొన్ని అలా పెడతారు. సో అవే సర్దుతున్నాం ఇక్కడ. ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరు నిలబడరు కదా, ఇంకా ఫాస్ట్గా సర్దేస్తున్నాం. ఇంకా అందరూ కొన్ని పనులు చేసి తర్వాత వదినకైతే హారతి ఇచ్చేస్తున్నారు. అత్తరునికే జల్లేము గంధమునికే పూసేమి సింగర్ మంతాలే చేయండి అంద చందాల పొత్తడి బొమ్మ తల్లండి. ఇక్కడ ప్రెజెంట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరి చేత ఓటు నేను వేస్తున్నాను అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ మా చెల్లి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసేసింది. సో హడావుడంతా మా చెల్లిదే అనుకోండి. హే సారీ అక్క కదా, మర్చిపోయాను. ఇంకా వచ్చిన వాళ్ళందరూ వదినకి బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా, అక్షింతలు వేస్తే ఇంకా వదిన బ్యాంగిల్స్ అండ్ ఫ్లవర్ ఇస్తుంది. సో మీరు కూడా మా వదిన బ్లెస్ చేయండి మంచిగా డెలివరీ అవ్వాలి అని. ఇంకా లాస్ట్లో అంతా అయిపోయాక ఇంకా ప్రాప్స్ ఉన్నాయి బేబీ షవర్వి. సో మేమందరం నుంచి ఇంకా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నాము.
యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాహిత్య వ్లాగ్స్. బాయ్ బాయ్.